దీన్ని 1980లో స్థాపించారు. రూపాంతర విద్య అనే ముఖ్య కాన్సెప్ట్గా ఏర్పడిన యూనివర్సిటీగా గీతం పేరుగాంచింది. విద్యా విధానంలోనే సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యంతో ఏర్పడింది గీతం యూనివర్సిటీ. విద్యా బోధనలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొత్త సామర్థ్యాలను అందించే లక్ష్యంతో గీతం యూనివర్సిటీ పనిచేస్తోంది. విద్యార్థులను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అత్యుత్తమ విద్యను అందిస్తూ సంపూర్ణంగా ప్రేరణ కలిగించే లక్ష్యంతో గీతం యూనివర్సిటీ పనిచేస్తోంది. విద్యార్థులు అలాంటి సందర్భాల్లోనే సమాజంపై నిజమైన విలువలతో ముద్ర వేయగలుగుతారు. గీతం యూనివర్సిటీకి విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరులలో 3 క్యాంపస్లున్నాయి. ఇక విశాఖపట్నంలోని గీతం స్కూల్ ఆఫ్ గాంధీయన్ స్టడీస్లో డాక్టర్ నళిని బిక్కిన డైరెక్టర్గా, ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఆమె ICSSR నుంచి PhD చేశారు. నళిని ఎంఫిల్ చేసిన అంశంలో నేషనల్ అకాడమీ ఆఫ్ సైకాలజీ నుంచి దుర్గానంద సిన్హా బెస్ట్ పేపర్ అవార్డు అందుకున్నారు. ఆమె గతంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 అధికారిగా పనిచేశారు. ఈ రంగంలో ఉన్న అనుభవం కారణంగా ఆమె పరిశోధన ఎంతగానో ఉపయోగపడ్డాయి. సైకాలజీతో పాటు ఆమెకు ఎక్కువ అంశాల్లో ఉన్న విజ్ఞానం ఉండడం ఆమె ప్రత్యేకత. యూనివర్సిటీ కోర్సులు, క్యాంపస్లు, ఉపాధి అవకాశాలు, ఇంటర్న్షిప్ అంశాలపై మనతో మాట్లాడడానికి ఈరోజు మన స్టడీ టైంలో జూమ్లో డాక్టర్ నళిని గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ నళిని గారు. గుడ్ ఈవినింగ్ అండి. కరోనా పాండమిక్ టైంలో అన్ని రంగాలు ఎలా అయితే కుదేలయ్యాయో విద్యారంగం పైన కూడా ఆ ప్రభావం పడింది. ఎలా జరుగుతుంది అంటున్నారు? ఇప్పుడు విద్యార్థులకు విద్య ఏ విధంగా అందుతుందంటారు నళిని గారు? కరోనా వలన మీరు అన్నట్టు అన్ని రంగాలు ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే విద్యారంగం కూడా చాలా చాలా రకాల వచ్చినప్పుడు క్యాంపస్లన్నీ మూసేయడం అవి జరిగినప్పుడు దాన్ని ఒక థ్రెట్ లాగా తీసుకున్నాం. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. జరగాల్సిన ఎగ్జామ్స్ జరగలేదు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా టైంకి స్టార్ట్ అవ్వలేదు. అలాగే క్లాస్ రూమ్ కి విద్యార్థుల్ని పిలిచి టీచింగ్ చేసే అవకాశం పూర్తిగా తప్పిపోయింది. ఏవైతే ప్రాక్టికల్ లేదా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ కోర్సులు అవి ఉన్నాయో అవన్నీ కూడా చాలా కన్స్ట్రెయింట్స్ కి లోనయ్యాయి అన్నమాట. సో ఈ రకంగా కరోనా వచ్చినప్పుడు పెద్ద థ్రెట్ కిందే ఫీల్ అయ్యాం. కానీ అటువంటి పరిస్థితుల్లో మార్చ్లో క్యాంపస్లు షట్ డౌన్ చేయడం జరిగిన తర్వాత మిగిలిన సిలబస్ కంప్లీషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మెల్లగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కి మూవ్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ లో క్లాసెస్ అవి అయితే పూర్తి చేసాం, సిలబస్ అది చెప్పడం అంతా పూర్తిగా జరిగింది. కానీ గ్రాడ్యువల్ గా ఏమైందంటే ఈ కరోనా వలన థ్రెటే కాకుండా విద్యారంగానికి ఒక ఆపర్చునిటీ కూడా వచ్చిందేమో అనిపించింది అనమాట. ఎందుకంటే ఇది వరకు డిజిటల్ లెర్నింగ్ కి మేము ట్రాన్సిషన్ అవ్వాలని చాలా ప్రయత్నించినా కానీ లెథార్జీ వల్ల అవసరం లేదు అనే ఒక ఉద్దేశం వల్ల అది పూర్తిగా ట్రాన్సిషన్ అవ్వలేకపోయాం. కానీ ఎప్పుడైతే కరోనా రావడం జరిగిందో ఈ ట్రాన్సిషన్ టు డిజిటల్ లెర్నింగ్ అనేది చాలా క్విక్ గా జరిగింది అనమాట. సో దీనివల్ల ఇది వరకు ఎప్పుడూ లేని బ్రిడ్జింగ్ ఫిజికల్ డిస్టెన్సెస్ అంటాం కదా, ఇది వరకు ఎవరైనా ఎక్స్పర్ట్స్ ని ఎక్కడి నుంచి అయినా తీసుకురావాలన్నా నేషన్ వైడ్ కానీ లేకపోతే అంతర్జాతీయంగా ఎవరైనా తీసుకురావాలన్నా దానికి చాలా ప్లానింగ్ జరిగేది, వాళ్ళ షెడ్యూల్స్ చెక్ చేసుకోవడం ఇవంతా జరిగేది. కానీ ఇప్పుడు ఈ ఆపర్చునిటీ వల్ల జూమ్ లాంటి ప్లాట్ఫామ్స్, మిగిలిన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ రావడం వల్ల ఏమైందంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరినైనా కానీ చాలా సులువుగా మా విద్యార్థులకు పరిచయం చేయడం, వాళ్ళ ద్వారా కొన్ని క్లాసులు చెప్పించడం, మంచి లెక్చర్స్ ఇప్పించడం, వాళ్ళతో విద్యార్థులు ఇంటరాక్షన్ చేయించడం, ఇవన్నీ కూడా చాలా సులువుగా జరగటం మొదలుపెట్టాయి. అదే విధంగా గీతం డిజిటల్ లెర్నింగ్ తోనే, డిజిటల్ టీచింగ్ తోనే కాకుండా బ్లెండెడ్ లెర్నింగ్ కి కూడా చాలా క్విక్ గా మూవ్ అవ్వడం జరిగింది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశంలో అతి కొద్ది యూనివర్సిటీస్ లో ఈ బ్లెండెడ్ లెర్నింగ్ అనేది ప్రారంభం అవటం, అలాగే ఈ అకాడమిక్ ఇయర్ చాలా వరకు మొదట్లోనే మేము ప్రారంభించగలగడం కూడా అది కరోనా వలన వచ్చిన ఒక ఆపర్చునిటీ అని కూడా మేము అనుకుంటున్నాము. మ్యామ్, వాట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ యు ఆర్ ఆఫరింగ్ ఫర్ ద స్టూడెంట్స్ ఫర్ ద ఫ్రూట్ఫుల్ అండ్ ఇంటరాక్టివ్ సెషన్స్? ప్లాట్ఫామ్స్ అనేవి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ తీసుకుంటే మాకు మొట్టమొదటి గీతంలోని మా ఓన్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందండి, LMS అంటాము. దీన్ని జీలర్న్ అని ఇది గత కొద్ది సంవత్సరాలుగా ఇది మేము వాడటం జరుగుతుంది.
సో ఇప్పుడు ఈ కరోనా వల్ల ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ టీచింగ్ కి మేము ట్రాన్సిషన్ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే ఈ జూమ్ ప్లాట్ఫామ్ ని కూడా మా జీలర్న్ అదే మా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లోకి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కోర్స్ మెటీరియల్ షేర్ చేసుకోవడం కానీ, లేదంటే అసైన్మెంట్స్, క్విజ్లు అవి కండక్ట్ చేయడం కానీ, లేదంటే గ్రూప్ డిస్కషన్స్, జూమ్ రిలేటెడ్ గా బ్రేక్అవుట్ రూమ్స్ ద్వారా గ్రూప్ డిస్కషన్స్ కోసం స్టూడెంట్స్ ని ప్రిపేర్ చేయడం కానీ, అలాగే చాట్ బాక్సెస్ ఇవన్నీ ఉపయోగించుకుని టెక్స్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఆబ్వియస్లీ వీడియో వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఫేస్ టు ఫేస్ టీచింగ్ లాగానే అన్ని జరగడం, ఇవన్నీ కూడా వర్చువల్ ప్లాట్ఫామ్స్ మీదే ప్రస్తుతం మేము చేస్తున్నాము. అండ్ ఇదంతా కూడా చాలా ఇంటరాక్టివ్, టోటలీ ఇంటరాక్టివ్, ఎందుకంటే వీడియోస్ అండ్ ఆడియోస్ లైవ్ లో వెళ్తూ ఉంటాయి. అలాగే షేరింగ్ ఆఫ్ కోర్స్ మెటీరియల్, షేరింగ్ ఆఫ్ టెక్స్ట్ కానీ, యాక్టివిటీస్ కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ అన్ని లైవ్ గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో పెద్దగా ఫిజికల్ క్లాస్ రూమ్ కంటే డిఫరెంట్ గా అయితే ఏమీ ఉండట్లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటరాక్షన్, ఎక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ డన్ ఆన్ ఎన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. స్టూడెంట్స్ తమ కోర్సులు చేయడానికి మీరు ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏం చేస్తున్నారు? గీతం ఈ సంవత్సరం తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి ఏంటంటే కోర్సెరా అనే ఒక ప్లాట్ఫామ్ ని ప్రొక్యూర్ చేయడం. కోర్సెరాకి సంబంధించి 20,000 లైసెన్స్ ప్రొక్యూర్ చేశారండి. ఈ కోర్సెరా ఏంటంటే మేము చెప్తున్న టీచింగ్ లేదా స్కిల్ బేస్ కోర్సెసే కాకుండా ఇండస్ట్రీ రెడీ కోర్సెస్ కానీ, లేటెస్ట్ ట్రెండ్స్ ఉన్న కోర్సెస్ కానీ, ఇవన్నీ కూడా గీతం ప్లాట్ఫామ్ ద్వారానే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట, విదౌట్ ఎనీ అడిషనల్ పేమెంట్. మామూలుగా కోర్సెరా ప్రైవేట్ ఇండివిజువల్స్ ఎవరైనా చేయాలంటే దానికి పేమెంట్స్ ఉంటాయి సర్టిఫికేషన్ కోసం. కానీ ఈ లైసెన్సెస్ వల్ల ఏంటంటే వాళ్ళు అప్ స్కిల్ చేసుకోవచ్చు, అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ని ఇంప్రూవ్ చేసే విధంగా జనరల్ గా గీతంలో నడుస్తున్న ట్రెండ్ ఇది. కానీ పర్టిక్యులర్ గా ఇప్పుడు హ్యుమానిటీస్ లేదా సోషల్ సైన్సెస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, బిఏ సోషల్ సైన్స్ అవ్వనివ్వండి, ఇంగ్లీష్ మీడియా స్టడీస్, విజువల్ కమ్యూనికేషన్ బిఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే ఇంగ్లీష్ సైకాలజీ, పొలిటికల్ సైన్స్ బిఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇలా అబౌట్ 8 బిఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ కాంబినేషన్ ఆఫ్ డేటా సైన్స్, ఎనలిటిక్స్, మీడియా, మాస్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్, సైకాలజీ ఇవన్నిటికి సంబంధించి ఇవన్నీ తీసుకుంటే ఏం జరుగుతుందంటే వాళ్ళ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అనేవి చాలా ఏరియాస్ లో మనకి కనబడతాయి. మీడియా అవ్వనివ్వండి, అందులో ఫిల్మ్స్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, మల్టీమీడియా, లేదా పబ్లిషింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ రైటింగ్, ఎడిటింగ్, లేదంటే కంటెంట్ డెవలప్మెంట్, లేదంటే ట్రాన్స్లేషన్. ఉదాహరణకి వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఈజ్ విత్ బైజూస్ లో కంటెంట్ డెవలప్మెంట్ కి చాలా యాక్టివ్ ప్లేస్ ఉన్నాయి. సో అలాంటి ఏరియాస్ లో కూడా వీళ్ళకి ప్రాస్పెక్ట్స్ ఉండటం ఉంది. అలాగే ఇంగ్లీష్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ లోని. హైదరాబాద్ క్యాంపస్ లో మాకు ఎంఏ ఇంగ్లీష్ ఉంది. అలాగే విశాఖపట్నం క్యాంపస్ లో కూడా ఎంఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే కార్పొరేట్ ట్రైనింగ్ లో కానీ, అలాగే అదే విధంగా పబ్లిషింగ్ లో కానీ, లేదంటే అకాడమిక్స్ టీచింగ్ లో కానీ, రీసెర్చ్ కన్సల్టెన్సీ, ఎక్స్టెన్షన్ లాంటి ఏరియాస్ లో, ఇకపోతే అగైన్ పబ్లిషింగ్, రైటింగ్, ఎడిటింగ్ లాంటి ఏరియాస్ లోని వీటన్నిటిలో కూడా అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ మేము ఆఫర్ చేయడం జరిగింది. అలాగే మాకు ఎంఏ అప్లైడ్ సైకాలజీ ప్రోగ్రామ్ ఉంది, విశాఖపట్నం క్యాంపస్ లో ఉంది. దీని నుంచి గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు సైకోసోషల్ సపోర్ట్ సర్వీసెస్ అందించే ప్రొఫెషనల్స్ గా తయారయ్యారు. వాళ్ళలో చాలా మందికి మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి. హెల్త్ సైకాలజీ రిలేటెడ్ గా హాస్పిటల్స్ లో కానీ, అలాగే క్లినికల్ సైకాలజీ రిలేటెడ్ గా సైకాట్రిక్ డివిజన్స్ లోని కౌన్సిలింగ్ చేసే విధంగా, ఫోరెన్సిక్ అండ్ ఇన్వెస్టిగేటివ్ సర్వీసెస్ సంబంధించే విధంగా, ఇవన్నీ కూడా హ్యుమానిటీస్ రిలేటెడ్ ప్రాస్పెక్ట్స్ అన్నమాట. అదే విధంగా ఎకనామిక్స్ కనుక చేసిన వాళ్ళైతే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ వల్ల కానీ, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ వల్ల కానీ, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ ఏరియాలోని, అలాగే ఎనలిటిక్స్ మాకు బిఏలో ఒక ప్రోగ్రామ్ ఉంది విత్ ఎనలిటిక్స్ అన్నమాట, డేటా సైన్సెస్ తో ఇంటిగ్రేట్ చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవి చేసిన వాళ్ళకి స్కోప్ ఏంటంటే బిజినెస్ అనలిటిక్స్ లో కానీ, అలాగే పొలిటికల్ అనలిటిక్స్ లో కానీ వాళ్ళకి వర్క్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా బిఏ సోషల్ సైన్స్
విశాఖపట్నం క్యాంపస్ లో బిఏ సోషల్ సైన్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇది ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ కి సంబంధించి, అంటే సివిల్ సర్వీస్ సిలబస్ కి అలైన్ చేసిన ప్రోగ్రామ్. అలాగే సివిల్ సర్వీస్ లాంటి మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వేరే పబ్లిక్ సర్వీసెస్ కానీ స్టేట్ సర్వీసెస్ కానీ వీటి కోసం ప్రిపేర్ అవ్వడానికి అనుగుణంగా ఈ కోర్స్ ని మేము తయారు చేయడం జరిగింది. ఓకే, అంటే బిఏ సోషల్ సైన్సెస్ తీసుకున్న వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా వాళ్ళు సంసిద్ధత మీరు చేస్తారు వాళ్ళని? అవునండి, అవును. సిలబస్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన సిలబస్ తో అలైన్ అయి ఉంటుంది. అలాగే వాళ్ళకి మేము స్పెషల్ అటెన్షన్, లేదంటే స్పెషల్ గా వాళ్ళకి వేరే క్లాసెస్, ఫర్ ఇన్స్టెన్స్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ లాంటివి వర్క్ షాప్ మోడ్ లో వాళ్ళకి క్లాసెస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళని ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసే విధంగా వాళ్ళని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. స్టడీ టైం ఎందుకు చూస్ చేయాలి, అలాగే మీ క్యాంపస్ గురించి చెప్తారా మ్యామ్? తప్పకుండానండి. గీతంకి ఉన్న పెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కేవలం మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే మనకి వచ్చే ఐడియా ఏంటంటే ఏదో బిల్డింగ్స్, ఒక క్యాంపస్ ఎలా అని చెప్పి. కానీ గీతంలో స్ట్రెంగ్త్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు మాకు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంటెలెక్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో 3 రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇవి ప్రిపేర్ చేయబడి ఉన్నాయి. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే చాలా మందికి తెలుసు, గీతం క్యాంపస్ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరులో ఈ 3 చోట్ల కూడా గీతం క్యాంపస్ చాలా వన్ ఆఫ్ ద క్లీన్ అండ్ గ్రీన్ క్యాంపసెస్ ఇన్ టౌన్. అలాగే స్ప్లెండెడ్ బిల్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్సలెంట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, లైబ్రరీస్, ఆడిటోరియంస్ ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఓపెన్ ఆడిటోరియా ఉన్నాయి, టెన్నిస్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా చాలా. సో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా వెల్ బిల్ట్. దట్ ఈస్ వన్ యునిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ గీతం. అలాగే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఈ మధ్య ఈ కరోనా పాండమిక్ కి ముందే కూడా గీతంలోని డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో క్యాంపస్ అంతా కూడా వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్. అలాగే క్లాస్ రూమ్స్ అన్ని కూడా ఈ క్లాస్ రూమ్స్. కొత్తగా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని మేము రోబస్ట్ చేసి దాన్ని కోర్సిరాలోకి, తర్వాత జూమ్ లోకి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఈ లైబ్రరీస్ అంటే ఎక్కడైనా కూర్చుని మేము లైబ్రరీకి యాక్సెస్ తీసుకునే విధంగా మా లైబ్రరీస్ కూడా ఈ లైబ్రరీస్ లాగా ఎనేబుల్ చేయడం జరిగింది. అదే విధంగా మీకు ఇందాకే మెన్షన్ చేశాను, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, జూమ్ కానీ కోర్సిరా కానీ, ఇవన్నీ కూడా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వస్తాయి. ఇవన్నీ కూడా గీతంకి చాలా పెద్ద స్ట్రెంగ్త్, వెదర్ ఇట్ ఈస్ హైదరాబాద్, విశాఖపట్నం ఆర్ బెంగళూరు క్యాంపస్. అదేవిధంగా ఇంటెలెక్చువల్ క్యాపిటల్, ఇంటెలెక్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇంటెలెక్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే వీ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, క్వాలిఫికేషనే కాకుండా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. సో టీచింగ్ ఆల్సో ఈజ్ వెరీ రోబస్ట్, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది టీచింగ్ కూడా ఇక్కడ. అదే ఫ్యాకల్టీ, ఎస్పెషలీ హ్యుమానిటీస్ లో ఫ్యాకల్టీని చూస్తే వాళ్ళకి అందరూ చాలా మంది యూజీసీ నెట్, అది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ లెక్చరర్షిప్ అంటాము, అది క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. ICSSR అలాగే JRF లాంటి డాక్టరల్ ఫెలోషిప్స్ పొందిన వాళ్ళు ఉన్నారు. ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిమ్హాన్స్ అని బెంగళూరులో ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరలాజికల్ సైన్సెస్, అక్కడి నుంచి, అలాగే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి, వివిధ IITs నుంచి, IITs స్పెసిఫికలీ మెడ్రాస్ అండ్ IIT ధన్బాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అంటాం, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్బాద్. అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి వచ్చిన ఫ్యాకల్టీ ఉన్నారు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ నుంచి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అలాగే యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్, పాండిచేరి యూనివర్సిటీ, ఇలాంటి సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి వచ్చిన ఫ్యాకల్టీస్ ఉన్నారు. అంతేకాకుండా ఈ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ గీతం ఫ్యాకల్టీలో ఒక యునిక్నెస్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫెలోషిప్స్ అవార్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫుల్ బ్రైట్ ఫెలోషిప్ అనేది ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఇంటర్నేషనల్ ఫెలోషిప్. ఇది US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. అలాంటి ఫుల్ బ్రైట్ ఫెలోస్ ఉన్నారు. అదే ఫుల్ బ్రైట్ ఫెలోషిప్ నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ అలుమ్నై అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. జేమ్స్ మాడిసన్ యూనివర్సిటీ ఫెలోస్ ఉన్నారు. రూర్ యూనివర్సిటీ, జర్మనీలో రూర్ యూనివర్సిటీ ఉంది, దాని తాలూకా ఫెలోస్ ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బరో ఫెలోస్ ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంది, దాని నుంచి పోస్ట్ డాక్టరల్ ఫెలోస్ ఉన్నారు.
అలాగే కొంతమంది ఫ్యాకల్టీ ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అని లండన్ లో ఉంది, దాని ఫెలోస్ కూడా ఉన్నారు. సో ఈ విధంగా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్, డిజిటల్ అండ్ ఇంటెలెక్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో గీతం మిగిలిన ఈ ఏరియాలో ఉన్న మిగిలిన డీమ్డ్ యూనివర్సిటీ నుంచి ఇట్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ దట్ ఈస్ సెట్ అపార్ట్. ఇట్ హ్యాస్ అ నీష్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఇంతకు ముందు కోవిడ్ కి ముందు దేని గురించైనా మాట్లాడుకుంటే పిల్లలు క్లాసెస్కి వెళ్ళాలి, అక్కడ టీచర్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ అంటే లెక్చరర్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉండేది. ఇప్పుడు మొత్తం కూడా మీరు చెప్తున్న ప్రకారం డిజిటలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ సర్స్ కానీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఎలా అందుబాటులో ఉంటున్నారు స్టూడెంట్స్కి? సో గీతం ఒక ల్యాప్టాప్ స్కీమ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సో మొత్తం ఫ్యాకల్టీ అందరూ కూడా దే ఆర్ వెరీ వెల్ ఎక్విప్డ్ అనమాట. ల్యాప్టాప్స్ కానీ, బ్యాండ్ విడ్త్ తీసుకోవడం కానీ, అలాగే మొబైల్ ఫోన్స్ ద్వారా మీకు కంటిన్యూస్ గా జూమ్ లైసెన్సెస్ గీతం తీసుకున్నారు. సో జూమ్ లో కంటిన్యూస్ గా కాంటాక్ట్ లో ఉండటం జరుగుతుంది. ఇది వరకు ఫిజికల్ క్యాంపస్ లో ఉండేటప్పుడు ఏంటంటే 9 to 5 లేదంటే 8:30 to 5:30 ఏదో ఆ టైంలో మాత్రమే స్టూడెంట్ టీచర్ లేదంటే కాలీగ్స్ ఇంటరాక్షన్ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ పాండమిక్ వచ్చి మళ్ళీ అంత మొత్తం ఆన్లైన్ కి ట్రాన్సిషన్ చేయడం జరిగిందో, అది ఈ టైం బౌండరీస్ ని దాటి కూడా ఒకరికొకరు టచ్ లో ఉండడం, అలా స్టూడెంట్స్ కూడా లేట్ నైట్ ఏమైనా సెషన్స్ ఇచ్చినా, రీడింగ్స్ ఇచ్చినా చాలా రెడీగా వాటిని రిసీవ్ చేసుకోవడం అదంతా జరుగుతుంది. సో అన్ని విధాలుగా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్ అవనివ్వండి, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ది ఎక్విప్మెంట్ అవనివ్వండి, అంతా కూడా మాకు సపోర్ట్ టీమ్ కూడా ఉంది గీతంలో. వాళ్ళు కూడా ఎనీ టైమ్ ఆఫ్ ద డే రెస్పాండ్ అవుతారు. సో అన్ని విధాలుగా మేము ప్రిపేర్డ్ గా ఉండటం అనేది జరిగింది. అందరూ అందుబాటులో అన్ని టైమ్స్ లోని ఉంటున్నారు. ఇంకో విషయం, గీతానికి ఒక మంచి పేరుంది, మంచి ఫ్యాకల్టీ ఉంటుందని చెప్పేసి ఇందాక మీరు కూడా చెప్పారు. మరి ఇలాంటి దాంట్లో ఇంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ జాయిన్ కావాలంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటారు? సో అడ్మిషన్ అంతా ఆన్లైన్, గత 2 సంవత్సరాలుగా ఆన్లైన్ జరుగుతున్నాయండి అడ్మిషన్స్. అంటే గీతంలో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వెబ్సైట్ కి వెళ్ళి www.geetam.edu ఆ వెబ్సైట్ కి వెళ్తే వాళ్ళకి గీతంలో ఏ క్యాంపస్ లో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా డీటెయిల్స్ వాళ్ళు చూసుకోవచ్చు అన్నమాట. అవి చూసుకున్న తర్వాత ఏ ప్రోగ్రామ్ కి అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో వెంటనే ఆ వెబ్సైట్ లో అక్కడే చాలా యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్ ఉంది మాకు. సో వెబ్సైట్ లో వెంటనే అక్కడ అప్లై ఆన్లైన్ అని ఒక లింక్ వస్తుంది. సో ఆ లింక్ ని క్లిక్ చేసి డీటెయిల్స్ వాళ్ళు ముందు ప్రొవైడ్ చేయాలన్నమాట. డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళు సబ్మిట్ చేస్తే ఏంటవుతుందంటే అది మాకు అప్లికేషన్ రూపంలో వస్తుంది. ఆ అప్లికేషన్ చూసిన తర్వాత మేము ఆన్లైన్ టెస్ట్ ఉన్న చోట ఆన్లైన్ టెస్ట్ షెడ్యూల్ చేయడం కానీ, లేదంటే హ్యుమానిటీస్ లో ఎక్కువ ఇంటర్వ్యూ బేసిస్ మీద జరుగుతుంది, వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం కానీ చేస్తాము. ఇంటర్వ్యూస్ అయిన తర్వాత లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రిలీజ్ చేయడం, అలాగే ఆ లిస్ట్ కూడా వెబ్సైట్ మీద రిలీజ్ అవుతుంది. ఆ లిస్ట్ చూసి ఆ తర్వాత క్యాండిడేట్స్ స్టూడెంట్స్ ఏంటంటే ఫీజు కూడా ఆన్లైన్ పే చేయవచ్చు. ఇదంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్ అన్నమాట. సో ఆల్ దట్ ఈస్ నీడెడ్ ఇస్ ఒక్కసారి వెబ్సైట్ ఓపెన్ చేసి దానిలో ఎక్స్ప్లోర్ చేయడం జరిగితే ఒక దాని నుంచి ఒకటి అంతా కనెక్ట్ అయ్యి లింక్స్ ఉంటాయి. అలాగే ఫోన్ నంబర్స్, మా కాల్ సెంటర్ ఫోన్ నంబర్స్ కూడా ఉంటాయి. కాల్ సెంటర్స్ చేసి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ కాల్ సెంటర్స్ చేయడం ద్వారా ఫ్యాకల్టీ కూడా అందుబాటులో ఉంటారు. ఒక్కొక్కసారి ఫ్యాకల్టీ కూడా నంబర్స్ కాల్ సెంటర్స్ వాళ్ళు షేర్ చేస్తారు. ఏమైనా అనుమానాలు, డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీతో కూడా మాట్లాడచ్చు. అదేవిధంగా ఫీ కూడా ఆన్లైన్, టోటలీ ఆన్లైన్ ఫీ కూడా పే చేయవచ్చు. సో ఒకసారి ఫీజ్ పే చేసిన తర్వాత ఏంటవుతుందంటే ఇప్పుడు కరెంట్ సెమిస్టర్ పాండమిక్ సిచ్యువేషన్ లో వాళ్ళని ఆటోమేటిక్ గా మా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లోకి ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లోకి వస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ జూమ్ లింక్స్ అవన్నీ వాళ్ళకి వెళ్ళడం, వాళ్ళు లెర్నింగ్ సిచ్యువేషన్ అది టీచింగ్ లో జాయిన్ అవ్వటం, ఇదంతా కూడా ఆటోమేటిక్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, డాక్టర్ నళిని గారు, మీరు ఇంటెలెక్చువల్ అలాగే ఫార్మర్ గ్రూప్ 1 ఆఫీసర్, హెచ్ఓడి కూడా. మీరు చెప్పే ప్రతి సజెషన్ పేరెంట్స్కి అలాగే స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఈ పాండమిక్లో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఓకే, ఈ పాండమిక్ అనే కాదండి, జనరల్ గా పేరెంట్స్ ఏంటంటే ఏదో ఒక కన్వెన్షనల్ గా పలానా వాళ్ళ లేదంటే మెజారిటీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చదువుతున్నారు, ఏదో ఒక ప్రోగ్రామ్
సో మా పిల్లలు కూడా అదే ప్రోగ్రామ్ చదవాలి, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, వాళ్ళకి ఆప్టిట్యూడ్ అంటే నేర్చుకునే స్కిల్ ఉన్నా లేకపోయినా అదే ప్రోగ్రామ్ చదవాలి, పలానా ప్రొఫెషన్ లోనే ఉండాలి. ఇలా కాకుండా మీ పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, లేదంటే ఏ ఏరియాలో అయితే ఆప్టిట్యూడ్ ఉందో అటువైపు వాళ్ళని వెళ్ళడానికి ఎంకరేజ్ చేయడం అనేది అది చాలా ముఖ్యం అండి. పాండమిక్ ఆర్ నో పాండమిక్, ఇది చాలా జాగ్రత్తగా పేరెంట్స్ అందరూ ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. అది ఒకటి. ఈ పాండమిక్ పరిస్థితిలో కూడా ఏంటవుతుందంటే చాలా మంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే అంతా ఆన్లైన్ టీచింగ్ అయితే ఇంకా మేము అంటే గీతం లాంటి యూనివర్సిటీకి వెళ్ళడం ఎందుకు అనే ఆలోచన కూడా ఒకటి కనబడుతుంది పేరెంట్స్ లో. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఆన్లైన్ అనేది పర్మనెంట్ కాదు. సో ఈ పాండమిక్ ఉన్నంత వరకు అందరి సేఫ్టీ కోసం ఆన్లైన్ క్లాసెస్ అవి జరుగుతున్నాయి. ఎప్పుడైతే పాండమిక్ అయిపోతుందో, ఈ సెమిస్టర్ అవ్వచ్చు, నెక్స్ట్ సెమిస్టర్ అవ్వచ్చు, పాండమిక్ అయిపోయిన తర్వాత ఈ ఫిజికల్ గా క్యాంపసెస్ ఓపెన్ చేయడం అది కూడా జరుగుతుంది. అప్పుడు ఆ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా మీ పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు, దానివల్ల ఎన్రిచ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలే. సో ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ఇలాంటి కోర్సులు జాయిన్ అవ్వకూడదు అనేది అంత మంచి ఆలోచన కాదేమో అని నా ఉద్దేశం ఒకటి. అదే విధంగా ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే మల్టీ డిసిప్లినరీ, ఏదో ఒక డిసిప్లిన్ తీసుకుని దాంట్లోనే విపరీతంగా స్పెషలైజ్ చేసేయడం అనేది ఇది వరకు ట్రెండ్ అన్నమాట, పాస్ట్ పద్ధతి అది. కానీ ఇప్పుడు ఏంటంటే విద్య కానీ అలాగే ఏ ప్రొఫెషన్ అయినా ఉద్యోగం కానీ ఎలా ఉన్నాయంటే నా ఒక్క డిసిప్లిన్ గురించే నాకు తెలిస్తే చాలదన్నమాట. కొంతవరకు మిగిలిన డిసిప్లిన్స్, మల్టీ డిసిప్లినరీ ఏరియా అంటే నేను పొలిటికల్ సైన్స్ చదువుకున్నాను అనుకోండి, ఓన్లీ పొలిటికల్ సైన్సే కాకుండా పబ్లిక్ పాలసీ రిలేటెడ్ గా కొంత నాలెడ్జ్ లేదా స్కిల్ మనకి ఉండాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ అంటాం. అలాగే ట్రాన్స్ డిసిప్లినరీ లెర్నింగ్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ హైదరాబాద్ క్యాంపస్ లో BA మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ అనేది. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ యాక్చువల్లీ ఫిజికల్ సైన్సెస్ ఏరియాస్ లో వస్తాయని చాలా మంది ఉద్దేశం. అలాగే ఎకనామిక్స్ ఏమో సోషల్ సైన్సెస్ లోకి వస్తుంది. కానీ ఇలాంటి ట్రాన్స్ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. ఫ్యూచర్ లో కూడా ఎవ్రీథింగ్ వే ఫార్వర్డ్ ఈస్ ట్రాన్స్ డిసిప్లినరీ. సో అది కూడా ఒకటి పేరెంట్స్ దృష్టిలో ఉంచుకోవడం చాలా అవసరం అని నా ఉద్దేశం. అలాగే ఆల్టర్నేటివ్ కెరియర్స్, లేదంటే ఏదో పలానా కెరియర్ ఒకటే, ఇంజనీరింగ్ ఒకటే, లేకపోతే మెడిసిన్ ఒకటే, లేకపోతే సివిల్ సర్వీస్, లేదంటే MBA, ఇలాంటి కెరియర్సే కాకుండా ఆల్టర్నేటివ్. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీలాగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, అది ఒక ఆల్టర్నేటివ్ కెరియర్. సో ఇలాంటి ఆల్టర్నేటివ్ కెరియర్స్ ని కూడా పేరెంట్స్ దృష్టిలో ఉంచుకొని, ఎస్పెషలీ పిల్లలకి ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వీటి వల్ల కూడా మనకి ఒక కెరియర్ ఏర్పడొచ్చు అనే ఉద్దేశం పేరెంట్స్ కి ఉండాలి. ఎందుకంటే మీడియా చూస్తున్నాము, ఇప్పుడు మీడియాలో ఎంత ఫ్యూచర్ ఉందో చూస్తున్నాం. సో ఇలాంటి ఆల్టర్నేటివ్ కెరియర్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇలాంటి కెరియర్స్ కూడా చూస్ చేసుకునే విధంగా పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం అనేది చాలా మంచిదని నా ఉద్దేశం. సో బేసిక్ గా వేర్ యువర్ చైల్డ్ హ్యాస్ ఇంట్రెస్ట్ అండ్ యాప్టిట్యూడ్, దట్ ఈస్ ద వే టు గో ఫార్వర్డ్. ఇంకోటి స్టూడెంట్స్ కూడా వాళ్ళు తీసుకునే కోర్స్ని బట్టి, అంటే ఫ్రెండ్ తీసుకుందని తను తీసుకోవడము, ఇంకోటి అన్నిట్లో ఇంట్రెస్ట్ ఉండడం, ఎక్కువ ఓవర్ ఇంట్రెస్ట్ ఉండడం, ఏ కోర్స్ తీసుకోవాలో కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఫ్యూచర్ స్టాండర్డ్గా ఉండాలంటే స్టూడెంట్స్కి కూడా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఓకే, ఒక పాయింట్ అయితే మీరే చెప్పారు. ఇప్పుడు మా ఫ్రెండ్ తీసుకున్నది కాబట్టి నేను కూడా అదే తీసుకుంటాను అంటే అలా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆప్టిట్యూడ్స్ వాళ్ళకు ఉంటాయి. సో స్టూడెంట్స్ ఏంటంటే జాగ్రత్తగా, అంటే పలానా కోర్స్ నేను తీసుకుంటే, ఉదాహరణకి ఇప్పుడు గీతం వెబ్సైట్ లోకి వెళ్ళాం, ఏదో ఒక కోర్స్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, దాంట్లో సిలబస్ ఎలా ఉంది, దానివల్ల కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని దాని ద్వారా మనం ఈ కోర్స్ చేయాలా లేదా ఇంకో కోర్స్ చేయాలా అనే నిర్ణయం తీసుకోవడం ఒకటి, అది దట్స్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నళిని గారు, జూమ్ లో మాతో ఇంటరాక్ట్ అయ్యి గీతం స్పెషాలిటీస్ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.